నమస్తే, వెల్కమ్ టు మహా డిబేట్. నేను నందు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తెలంగాణ లోగో, తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి, ఈ మూడు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడిట్లోనూ కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి పూనుకోవడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా తెలంగాణ లోగోకి సంబంధించి లోగోలో చార్మినార్ని అలాగే ఈ కళాతోరణాన్ని, కాకతీయ కళాతోరణాన్ని తొలగించి మార్పులు చేర్పులు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపడుతున్న తరుణంలో దానికి వ్యతిరేకంగా నిన్న చార్మినార్ దగ్గర కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయడం, నిరసన వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారి మార్క్ను లేకుండా చేసేందుకు గాను, ఆయన గుర్తులను లేకుండా చేసేందుకు గాను ఇలాంటి మార్పులు చేర్పులకు పూనుకుంటున్నారు. ఇది ఒక పర్సనల్ గ్రడ్జ్గానే బీఆర్ఎస్ చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఏమో రాచరికమైనటువంటి ముద్రలు కానీ ఆ రకమైనటువంటి వైఖరి కానీ మా రాజకీయాల్లో కూడా ఉండకూడదు, అలాగే తెలంగాణ గుర్తుల్లో కూడా అలాంటివి ఏమీ అవసరం లేదు, చార్మినార్ అయినా సరే కాకతీయ కళాతోరణం అయినా సరే ఏదో రాజకీయాలకి ఒక రాచరికపు వ్యవస్థకి గుర్తులు అవి కాదు కావాల్సింది. నిజంగా తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరుల త్యాగాలకు నిదర్శనంగా నిలుస్తున్నటువంటి గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఆ సింబల్ని మనం పెట్టాలి కదా, ఎందుకని మిగతా ఏవో పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటూ వారు అడుగుతున్నారు. అలాగే తెలంగాణ గీతంలో కూడా మార్పులు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా ఏదో మార్పులు చేసే విధంగా కొంత ప్రయత్నాలు జరిగాయి అంటున్నారు. అయితే ప్రస్తుతానికి లోగోకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఫైనల్ డెసిషన్ రాకపోయినప్పటికీ కూడా తెలంగాణ గీతంలో కొన్ని మార్పులు, దానికి సంబంధించి మళ్ళీ సంగీత దర్శకుల విషయంలో వచ్చినటువంటి గందరగోళాన్ని కూడా మనం చూసాం. మన తెలంగాణ వాడు కాదు అంటూ ఆయన మీద చేసినటువంటి కొన్ని విమర్శలు, మొత్తానికి ఈ ఒక గందరగోళ పరిస్థితి ఈ విషయాల్లో మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నిజంగా కాంగ్రెస్ అసలు ఎందుకు ఈ ప్రయత్నం చేస్తుంది, ఎందుకు ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది? అలాగే ఈ మార్పులు చేయడం వల్ల బీఆర్ఎస్కి వచ్చే నష్టం ఏంటి? నిజంగా కేసీఆర్ గారి ఆ మార్క్ను లేకుండా చేసేందుకే ప్రయత్నం చేస్తున్నారా? ఇలాంటి పలు అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అలాగే అసలు ముఖ్యంగా ఇప్పుడు వీటన్నిటికీ అంత అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న కూడా రాకపోవడం లేదు. ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణలో, మరి ఈ అంశాన్ని ఇప్పుడు ఇంత పెద్ద అంశంగా మలచాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ మార్పులు అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇంక వేరే సమస్యలు ఏమి లేవా? వేరే మార్పులు చేర్పులు చేయడానికి ఇంకేం లేవా? ప్రభుత్వం పనిచేయడానికి ఫోకస్ చేయడానికి వేరే అంశాలు లేకనా అనేటువంటి ప్రశ్నలు కూడా లేకపోలేదు. ఇలా రకరకాల కోణాలు. మరోవైపు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు కేసీఆర్ని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా మరొక రకమైన చర్చ. ఈ అన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో దుగుంట్ల నరేష్ గారు బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అవుతున్నారు. అలాగే అల్జపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు, కాల్వ సుజాత గారు కాంగ్రెస్ నాయకురాలు మనతో జాయిన్ అవుతున్నారు. బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా మీ అందరికీ మహా డిబేట్కి స్వాగతం అండి. నరేష్ గారు, జరుగుతున్నటువంటి గందరగోళాన్ని మనం చూస్తూనే ఉన్నాం. లోగో అని, గీతం అని, లేదంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మార్పులని రకరకాలుగా కాంగ్రెస్ ఏవో ప్రయత్నాలు చేస్తుంది. మీరేమో కేసీఆర్ గారి మీద కుట్ర ఇదంతా, ఆయనకు ఉన్నటువంటి ఆ గుర్తింపు లేకుండా చేసే దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని, హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా అన్యాయం చేయడమే చార్మినార్ను తొలగించడం అంటే లోగోలో అంటూ నిన్న చేసినటువంటి ఆందోళన కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఎలా దీనికి సంబంధించి అసలు బీఆర్ఎస్ ఏం చూస్తుంది, ఎందుకని కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు క్లియర్గా అసలు మీరేం చెప్పగలుగుతారు? మీరు ఎందుకు వ్యతిరేకించాల్సిన వస్తుంది? గుడ్ మార్నింగ్ అండి అందరికి, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, మహా న్యూస్ ప్రేక్షకులకు, మీకు అందరికి. ఇక్కడ 3 అంశాలు నందు గారు. మొదటగా మీరేదైతే చెప్పారో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నేను కేసీఆర్ గారు చేసిన ప్రతి దాన్ని నేను అంటే కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పింది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ గారి మాటలు మనం గతంలో చాలా సందర్భాలు చూసినాం. అయితే గత పాలనకు ఇప్పటికీ తేడా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గతంలో ఏం చేసిర్రు, ఆ ముఖ్యమంత్రి ఏం చేసిర్రు, ఆయన పేరు లేకుండా ఏం చేద్దామని చెప్పి ఈనాడు ఆలోచించలే. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన చాలా సంక్షేమ పథకాలు కూడా మేము కొనసాగించినాం.
కొనసాగింపుతో పాటు న్యాయంగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినాము, దాన్ని సాధించినాం. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అయిపోతే కరెంట్ రాదంటే దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని, మీకు పరిపాలన చేత కాదంటే దాన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని ఈరోజు దేశంలో నెంబర్ 1 స్థాయికి ఎదిగినాం. కరెంటు 24 గంటలు పూర్తి స్థాయి నాణ్యమైన కరెంటు ఇచ్చుకోగలిగినాం. కరెంటు ఉత్పత్తి 7,700 మెగావాట్ల నుంచి 18,000 19,000 మెగావాట్ల వరకు పెంచుకోగలిగినాం. అంటే పరిపాలనని ఛాలెంజ్ తీసుకోవాలి తప్ప, గతంలో వారు చేస్తారు కదా వాళ్ళ పేరు మారిపోవాలి, వాళ్ళ పేరు ఎప్పుడు కనిపించొద్దు, వారు చేసిన దాన్ని ఈరోజు అరాచక పాలన మాట్లాడుతూ ఉన్నారండి. ఏంటి దీంట్లో అర్థం ఏం చెప్పండి? తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, రాజకీయ విశ్లేషణ బండారు గారికి బాగా తెలుసు, అక్కడ ఉన్న శ్రీనాథ్ గారికి బాగా తెలుసు, శ్వేత గారికి కూడా తెలుసు. అయితే నేను ఏమంటా ఉన్నానంటే, తెలంగాణ ఉద్యమంలో మనం ఇదే పాట పాడుకున్నాం కదా, ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కదా. కాకతీయ కళాతోరణం అని చెప్పి మనం పాడుకున్నాం, రాణి రుద్రమాదేవి గురించి దాంట్లో ఉంది. ఇవన్నీ మనం చేసినప్పుడు ఏ తెలంగాణ ఉద్యమకారులు ఏ ఒక్క నాయకుడు కూడా వ్యతిరేకించలేదు. దాన్ని మనం ముందు తీసుకుపోయే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ తర్వాత అందశ్రీ గారు దాంట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులకు ఈ రోజు ఎందుకు ఒప్పుకుంటున్నాడు, దీంట్లో ఉన్నటువంటి ఒప్పందం ఏం జరిగింది అంటే ఎందుకు ఈరోజు ఈ రకంగా జరుగుతుంది? చార్మినార్ చిహ్నాన్ని తొలగిస్తాను చెప్పి కొద్దిసేపు మాట్లాడతారు, కాకతీయ తోరణం తీసేస్తాను కొద్దిసేపు మాట్లాడతారు, దాంట్లో ఉన్న అవార్డ్స్ ఉండడం వల్ల రాచరిక వ్యవస్థ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నాను, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎంబ్లం లేదా ఏదైతే ఎంబ్లం ఉందో దాంట్లో 3 సింహాలు కనిపిస్తే 4 సింహాలు ఉండి అశోక చక్రము అంటే అశోకుడు అనే వరకు రాజే కదా. మరి అక్కడ లేని ప్రాబ్లమ్స్ ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చేసరికి, గోల్కొండ మీద వచ్చేసరికి, చార్మినార్ మీద వచ్చేసరికి, కాకతీయ తోరణాల మీద వచ్చేసరికి ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుంది? గంగా జమున తహజీబ్ లాగా కలిసి ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కడ కూడా వైషమ్యాలు ఎప్పుడు బతులోని తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఎందుకు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రలో రేవంత్ రెడ్డి గారి పాత్ర చాలా స్వల్పం అయినప్పటికీ కూడా తెలంగాణ కళాకారుల మీద, తెలంగాణ సంస్కృతాల మీద ఇన్వాల్వ్ అయ్యి అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రాబ్లమ్సే లేవన్నట్టుగా ఇదేదో ఇప్పుడు ఫ్రీ టైం దొరికి దీని మీద చర్చ చేస్తున్నట్టు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిహ్నాల మార్పు ఇప్పుడు అవసరమా అండి? గేయాల మార్పు ఇప్పుడు అవసరమా అండి? గేయం పాడుతా ఉన్నారు, గేయం ఎవరు పాడితే ఏమి? అందశ్రీ గారి పేరు పెడతాం, కీరవాణి గారి పేరు పెట్టాలి, ఇంకోరు పేరు పెట్టాలి, ఎందుకు? దేశ చరిత్రలో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన రాష్ట్ర గేయం అనుకుంటున్నాం, ఆ రాష్ట్ర గేయాన్ని నేను పాడితే నా పాట, శ్రీనివాస్ గారు పాడితే శ్రీనివాస్ గారు, పర్టికులర్ ఒక పేరు ఎందుకు? అందశ్రీ గారు ఇప్పుడు మేము ఉన్నాము, గతంలో పెట్టినప్పుడు కోటలో కూడా క్లియర్గా ఏముంది, గానం అందశ్రీ గారు, అన్ని కితాబులు అందశ్రీ గారికి ఇద్దాం. కిరవాణి పెట్టుకొని తెలంగాణలో కళాకారులు లేరని చెప్పి అందశ్రీ గారి నోట మాట్లాడము, ఇది చాలా విచిత్రంగా అనిపిస్తా ఉంది. అంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దశాబ్దోత్సవాల వరకే ఈ రకంగా మాట్లాడిపోయడం, కళాకారులు ఈ రకంగా మాట్లాడిపోయడం, ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా ఇబ్బంది అనిపిస్తా ఉంది. ఈరోజు వారు మాట్లాడిన వాటిల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ రకంగా అబద్ధాలు ఆడుతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కాలమే కరువు పరిస్థితిలో ఉంది. సరే, కరువుకి ఎవరు కారణం కాకపోవచ్చు కాక, కానీ ప్రతి చుక్కని ఎగిసిపట్టాల్సిన సమయం ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి, దాన్ని రిపేర్ ఏ రకంగా ముందు తీసుకుపోవాలి, దాన్ని ప్రతి ఒక్క చుక్కని ఏ రకంగా ఎగిసిపట్టుకొని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అందించాలి అని ఆలోచన చేయాలి తప్ప, ఒక పక్క రైతులేమో విత్తనాలు దొరక రోడ్ల మీద చెప్పులు పెట్టి రోజు నిలబడలేక, గతంలో మార్పు అంటే ఏ మార్పు తీసుకొచ్చిరా వీళ్ళంటే 10 సంవత్సరాల క్రితం నాటి కాంగ్రెస్ పాలన మార్పు మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్ల మీద తిరిగేటువంటి మహిళలు తీసుకొస్తున్నారు. మీరు చెప్పేది ఏంటంటే ఈ అంశానికి సంబంధించి మీరు చెప్పేది కేవలం కేసీఆర్ గారి ఆ గుర్తు లేకుండా చేసే ప్రయత్నంగానే మీరు చూస్తున్నారు, అంతేనా? ప్రయత్నంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు. దయచేసి అది విరమించుకోండి. మనకు చాలా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ఈ కరువు కాటకాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ చిహ్నాల మార్పున్నావు, టీఎస్ టీజీ చేస్తున్నావు, లోగోలు మారుస్తున్నావు, ఈ కరువులు కాటకాలు పోవు. ఓకే, రైట్. మనతో సుజాత గారు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ నాయకురాలు, స్టూడియోలో మనతో అందుబాటులో ఉన్నారు. సుజాత గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న కేటీఆర్ గారు చార్మినార్ దగ్గర చేసినటువంటి నిరసన మనం చూసాం, భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా వెళ్ళారు. ఈ లోగోలో మార్పులు, గీతంలో మార్పులు, లేదంటే తెలంగాణ తల్లికి మార్పులు చేయడము, ఇవన్నీ అంత అవసరమా? ఇవన్నీ కేవలం కేసీఆర్ గారి మీద కుట్రలో భాగంగా చేస్తున్నారు అనేది వాళ్ళు చూస్తున్న కోణం. అసలు ఏం అవసరం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి? అసలు ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకని కొనసాగించలేకపోతున్నారు ఉన్నట్లుగా?
గుడ్ మార్నింగ్ అండి మీకు ప్రేక్షకులకి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్కి కూడా. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ మీద కోపం కాదు, అసలు కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం మీద కోపం, కేసీఆర్ తెలంగాణకి చేసినటువంటి మోసం మీద కోపం. అంతేగాని కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కక్షలు సాధించడం కోసమో కేసీఆర్ చేసినటువంటి అవినీతిని బయటికి తీయడం కోసమో ప్రభుత్వం ముందుకు పోతుంది తప్పించి వీళ్ళు ఏదో తీసుకొని ఈరోజు నేను చార్మినార్ దగ్గర కేటీఆర్ గారు ధర్నా చేశారు. దేనికోసం ధర్నా చేసిండ్రండి? నేను ఒకటి అడగాలనుకుంటున్నా, అసలు లోగో బయటికి రిలీజ్ అయిందా? ఎవరో మీ కూవట్లు ఏదో తీసుకొని వచ్చి క్రియేట్ చేసి అది పెట్టేసేసి ఈరోజు కాంగ్రెస్ లోగోని మార్చేసింది అని దాని మీద వివిధ రకాలైనటువంటి ప్రచారం చేసే ముందు అఫీషియల్గా రిలీజ్ అయితే మీరు మాట్లాడడానికి అధికారం ఉంది. అన్అఫీషియల్గా ఏదో లోగో పెట్టుకొని కాంగ్రెస్ దాని మీద ఈ విధంగా ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా, కేసీఆర్ ఆనవాళ్ళు ఏముంటుందండి? తెలంగాణలో చచ్చిపోయినటువంటి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఒకటే గుర్తుంచుకోవాలి, కేసీఆర్ ఉద్యమకారుడేమో, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి బాపు అవుతాడేమో కానీ తెలంగాణ బాపు ముమ్మాటికి కాదు. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఏదైతే స్తూపం ఉందో అదే తెలంగాణ ఆత్మగౌరవానికి నాంది, అదే తెలంగాణ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం. ఇంకోటి నరేష్ సోదరునికి నేను చెప్పాలనుకున్నా, కరువు కాటకాలు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 అంటే 5 నెలలు, 5 నెలలు వెళ్ళి 6వ నెలలో ఉన్నాం. 6వ నెలల్లో 3 నెలల నుంచి మనం ఈరోజు ఎన్నికల కోడ్లో ఉన్నాం. 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు మీ కళ్ళకు కనబడట్లేదు. అడ్డమైన చెత్త విషయాలు తీసుకొని వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలి అనుకుంటున్నారు. తెలంగాణ ఉనికి గురించో లేకపోతే అందశ్రీ గురించో మాట్లాడే నైతిక తమ్ముడు ఆగు, నువ్వు మాట్లాడినంతసేపు 15 నిమిషాలు నేను కామ్గా ఉన్నాను. తమ్ముడు ఆగు, నరేష్ ఆగు, నేను చెప్పింది క్లారిటీగా విన్నాక నీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, నీకు సమయం వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడదలుచుకున్నావు మాట్లాడుకో. నేను ఒకటే అందశ్రీ గురించి కానీ లేకపోతే ఈరోజు ఆస్కార్ గ్రహీత అయినటువంటి మన గాయకుడు అయినటువంటి విషయంలో మీరు మాట్లాడుతుంటే గత రోజుల్ని మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైంది. 10 రోజుల క్రితం తెలంగాణ రాలేదు. తెలంగాణ వచ్చిన మొదట్లోనే మీ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డ, ఏకైక ఆడబిడ్డగా చెప్పుకునేటువంటి మీ కవితమ్మ ఆనాడు ఏఆర్ రెహమాన్తో పాటలు పాడించినా ఆ రోజు మ్యూజిక్ ప్లే చేయించినా తప్పు లేదు. ఆ రోజు తెలంగాణలో డప్పు మాట్లాడింది మొత్తం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. సంస్థ ద్వారా పాడింది వేరుంటది, రాష్ట్ర గీతం వేరుంటది. ఏదైనా మీరు అధికారంలో ఉంటారు. ఆ రోజు అధికారంలో ఉన్నారు, డప్పు కళాకారులు ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడిన కళాకారులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టి నువ్వు ఏఆర్ రెహమాన్, నేను ఏఆర్ రెహమాన్ని తప్పు పట్టట్లేదు, ఆయన కూడా ఈరోజు ఆస్కార్ గ్రహీత, ఆయనను కూడా నేను తప్పు పట్టట్లేదు. కానీ కళలు అనేవి విస్తరించేటివి, కళలు అనేటివి ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక భాషకో పరిమితమయ్యేటివి కావు. ఈరోజు అందశ్రీ తన ఇష్టం ఉన్న వ్యక్తిని తీసుకున్నాడేమో, అందులో ఆస్కార్ వచ్చినటువంటి వ్యక్తిని ప్రపంచమే పొగుడుతుంటే మనం ఆయన చేత ఒక పాట పాడిస్తే తప్పని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు రామకృష్ణతో పాట పాడించారు. ఈరోజు కృష్ణారెడ్డికి కాళేశ్వరం ఈరోజు 1,00,000 కోట్లు సర్వనాశనం అయ్యి 1,00,000 కోట్లు గంగలో కలిసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆగు తమ్ముడు ఆగు, నువ్వు మాట్లాడింది చాలా ఓపికగా విన్నాను. నేను మాట్లాడింది నువ్వు పూర్తిగా వినాలి. నీకోసం కాదు, మీరు ఈరోజు లొల్లి చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళ కోసం నా సందేశం. ఈరోజు నేను అడుగుతున్న కృష్ణారెడ్డి 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజల సొమ్ముని 1,00,000 కోట్లు కాళేశ్వరంలో కలిపినటువంటి ఆంధ్ర కాంట్రాక్టర్ నచ్చిండు. తెలంగాణలో పనిచేసే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు మీకు తెలంగాణలో లేరా? ఎందుకోసం మీరు ఈరోజు 1,00,000 కోట్ల నిధుల్ని తెలంగాణ ప్రజల సొమ్ముని మీరు కాజేసి ఈరోజు పాట పాడడం వల్ల తెలంగాణ ప్రజలు మీరు అనుకున్నట్టు ఏ ఆత్మగౌరవం పోలేదు. కానీ తెలంగాణ ప్రజల 1,00,000 కోట్ల డబ్బు, రక్తము, చెమట పోయింది. ఈరోజు మీరు అంటారు కాళేశ్వరం మీద ఏం చేసినాడు, కాళేశ్వరం కనబడతలేదా? జస్ట్ కొన్ని నీళ్ళు వస్తేనే సొడ పెద్ద సొరంగం పడి మొన్న పెద్ద శబ్దాలతో కూలిపోతున్నది. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ రోజులు లేదు, జూన్ 6వ తారీఖు తర్వాత వర్షాలు వస్తాయి. దాని పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. నీళ్లు చుక్కలేవంట, ఈరోజు డ్రాట్ అయిపోయిందంట. తెలంగాణలో బిందెలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏడ తమ్ముడు బిందెలు పట్టుకొని తిరుగుతుంది? పద చూపిస్తా నేను, నడు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ చూపిస్తా. ఈ రోజు ఎరువుల గురించి మాట్లాడుతున్నాను, మందుల గురించి మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను ఏం మాట్లాడలేదు, మొత్తం విన్నా. నేను క్వశ్చన్ వేస్తున్నా నీకు. ఈరోజు నువ్వు ఎరువుల గురించి మాట్లాడి పాత వీడియోలు పెట్టి ప్రజల్ని మభ్య పెడుతున్నారా? ఇదే సిద్దిపేటలో గత సంవత్సరము ఇదే విత్తనాల కోసం లైన్లలో నిలబడిన వీడియోలు నేను తెచ్చి చూపించాలన్నా నీకు?
నేను ఆఫ్టర్ డిబేట్ తర్వాత నేను నీకు పంపిస్తా ఈ వీడియో, నువ్వు చూసుకో. కావాలనంటే మహా న్యూస్కి నేను పంపిస్తా, ప్లే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను సడన్ గా వేరే ప్రోగ్రామ్ నుంచి ఇక్కడ రావడం వల్ల నా దగ్గర లేదు. నేను దానికి ప్రీ ప్లాన్డ్ గా నేనేమి బయట నుంచి వీడియో తెప్పించుకోలేదు. కానీ లాస్ట్ ఇయర్ సిద్దిపేటలో గొప్పలుగా చెప్పుకునేటటువంటి 6 అడుగుల బుల్లెట్ అని చెప్పుకునేటటువంటి వీళ్ళకి సిద్దిపేటలలో లైన్లలో నిలబడి విత్తనాలు కొనుగోలు చేసినటువంటి సంఘటన తెలంగాణ ప్రజలు మర్చిపోయినరా? వచ్చిన 5 నెలలకే మా మీద ఇంత అభాండాలు, వచ్చిన 5 నెలలకే ప్రజాపాలన నడుస్తున్నది. ఈ రోజు మీరు తెలంగాణ వచ్చిన రోజు, మొన్న అధికారులకు మేము వచ్చిన రోజు అండి 3,900 కోట్లు అయితే ఉద్యోగస్తులకు కానీ వివిధ తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని అది కూడా ఖజానాలో లేకుండా ఖాళీ చేసినటువంటి వీళ్ళు మిగులు బడ్జెట్ కాదు, అసలుకి లో బడ్జెట్ కాదు, ఇంకా రకరకాలుగా ఏమన్నా కూడా అసలు దానికి మీనింగ్ లేదు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళు తెలంగాణలో సమస్యలు, అవును బరాబర్ నువ్వు అన్నమాట కరెక్టేనా? తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము 5 ఏళ్ల పాటు తీర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు చేసినటువంటి మొత్తం శాంతం నాకు ఇచ్చేసిన తెలంగాణ మీద సమస్య నిజంగానే మీరు అన్నట్టు సుజాత గారు ఒక్క నిమిషం, మిగతా అంశాలు ఓకే. ఒక్క మాటలో నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం క్లియర్గా చెప్పండి. లోగోలో కానీ ఇప్పుడు సాంగ్లో కానీ మార్పు ఎందుకు చేయాలంటే? నేను ఒకటి అడుగుతాను, లోగో ఎక్కడన్నా బయటికి అధికారికంగా వచ్చిందా అండి? జస్ట్ వచ్చిందా? అధికారికంగా రాలేదు, కానీ మార్పులు చేయట్లేదా? చేయొచ్చు, దాంట్లో తప్పేముంది. మార్పులు అంటే ఇంకా యాడ్ చేయొచ్చు, అందులో మార్చేస్తున్నారు తీసేస్తున్నారు అనే పదం ఎందుకు వచ్చింది? అది అధికారికంగా ప్రకటిస్తే దాని మీద మీరు మా ప్రభుత్వం మీద నిందలేయాలి. రాకముందే ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన లోగోలను తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద నిందలేసి బురదలు చల్తే మేము సరే. ఒక విషయం చెప్పండి, లోగోలో మార్పులు చేయడానికి మీరు ప్రయత్నాలు చేయడం లేదా? చేస్తాం బరాబర్. ఈ రోజు ఆత్మగౌరవం మార్పులు అనడం వేరే, ఏడానవ్వడం వేరే. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏడానవ్వడం కూడా వేరే. యాడ్ అవ్వచ్చు. తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పెట్టడం తప్ప అందులో తెలంగాణ అమరవీరుల కాంగ్రెస్ నాయకులుగా మీరు చెప్పగలుగుతున్నారా? అంటే ఇప్పుడు దాంట్లో మార్పులు ఏం జరగవు, కేవలం ఏదైనా ఉంటే ఒకటి యాడ్ అవుతాయి. ఇంకా దాని మీద చర్చలే జరగలేదు. వీళ్ళు దానికి ఇప్పుడు వాళ్ళు మొత్తం ఏమీ లేదండి, బీజేపీ పార్టీలో కలిపేసుకున్నారు, విలీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడడానికి ఒకే వర్షన్ ఉంటారు, కాంగ్రెస్ మీద నేపాల్ వేయడం. ఈరోజు మేము ఏదన్నా అధికారికంగా ప్రకటించి అధికారికంగా రిలీజ్ చేసి మేమేమన్నా చేస్తే మీరు మాట్లాడాలి. ఇంకా దాని మీద చర్చలు జరుపుతున్నాము. డెఫినెట్ గా మార్పులు చేర్పులు డెఫినెట్ గా ఉంటాయి. మార్పులు అంటే ఇప్పుడు అక్కడ ఒకటి ఏదో కనిపిస్తుంది మాకు వచ్చిన సమాచారం, అది నిజమో కాదో పక్కన పెడదాం. నేను ఒకటి అఫీషియల్ గా 2వ తారీఖున ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు కేవలం మనం మాట్లాడుతుంది ఏంటంటే మీరు అఫీషియల్ గా ఏదో ఇచ్చారు, అది నిజమో కాదు, ఇవి కాదు, మార్పులు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. మీరే చెప్తున్నారు కదా మార్పులు చేస్తున్నారు, అది ఏం అవసరం వచ్చింది? అందరూ 1560 మంది గుండెల ఆత్మ ఈ రోజు ఘోషించినటువంటి తెలంగాణ డెఫినెట్ గా అమరవీరుల స్తూపం అందులో మెన్షన్ చేయడంలో తప్పేమనుందా? ఎవరన్నారు? వాళ్ళ చెప్పుకుంటున్నారు అన్ని అట్లాగా. వాళ్ళు కావాలని నేను ఏదో రభస చేయడానికి కావాలి కాబట్టి ఎవరో పెట్టిన లోగోని వాళ్ళ ఓట్ల లోగోలు బయటికి రిలీజ్ చేసి మా మీద నిన్నలేస్తే మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాము? పూర్తిగా చర్చలే అవ్వలేదు, దాని మీద ఇంకెప్పుడు రిలీజ్ చేస్తాము అనేది డిస్కషనే రాలేదు. దానికోసం కొంత కమిటీ కూర్చొని వాళ్ళు మస్తు చెప్తారండి. కేటీఆర్ ధర్నా చేసినందుకు నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు పెద్దగా నరేష్ ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గానీ లోగో రిలీజ్ చేసి ఇదే ఫైనల్. నరేష్ గారు రెండు మాటలు మీరు రెస్పాండ్ అవ్వండి, నేను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాలి ప్లీజ్. ఒక్క మాట నేను ఏమంటావునంటే, సరే లోగో ఇంకా రిలీజ్ కాలేదు, కేఎంలో అయినా సరే ఈ వర్డ్స్ అనేది తొలగించిరా లేదా సేమ్ యాజ్ ఇట్ గా రేపు రాబోతుందా? రేపు చూడండి పార్టీ అధికార మీరు ఏం కోరుకుంటా ఉన్నారు, మీ పార్టీ ఏం కోరుకుంటుందో దయచేసి అదనం స్పష్టంగా చేయమని చెప్తా ఉన్నాం. తినపోతు రుచెందుకు చూస్తున్నారు? తినపోతు రుచెందుకు లాంఛనంగా ఎల్లుండి వేదిక మీద అది సుజాత గారు ఇప్పుడు పాటని ప్లే చేస్తారు, అప్పుడు చూడండి ఏమైనా తప్పులుంటే ఆ రోజు మాట్లాడండి. కాదు ఇంకొకటి, ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ లేదు. ఒక నిమిషం నరేష్ గారు సారీ ఫర్ ఇంటరప్షన్. తమ్ముడు నిన్న పిలిచిండ్రు, అందరిని పిలిచిండ్రు, ప్రతిపక్షాలని అందరిని పిలిచిండ్రు. మీరు వచ్చి అక్కడ అడగాల్సింది, గీడ మాట్లాడితే ఎట్టయితుంది? మీ నాయకులు అడబోయి నిన్న అందరిని పిలిచినప్పుడు అసలు ప్రక్రియకి వాళ్ళు వ్యతిరేకం అంటున్నారు. అదే ఇక్కడ సమస్య. అసలు ఈ మార్పులు చేర్పులు అవసరం లేదని ఎందుకు అవసరం లేదు? మార్పులు కావాలి
చేయాలన్నప్పుడు కావాలి. ఈరోజు కేసీఆర్ ని దింపాలనే మార్పు వచ్చినప్పుడు ప్రజల దగ్గర నుంచి దింపలేదా? డెఫినెట్ గా కొన్ని మార్పులు చేయాలి. మీ ఇష్టం వచ్చినట్ల టీఎస్ ఎందుకు పెట్టిండ్రు? తెలంగాణ ఉద్యమంలో టీజీగానే మనం గుర్తించుకొని దాని మీదే ఉద్యమం చేశారు. మీరు అధికారం రాగానే తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి ఎస్ పెడతారు. మీకు కావాల్సినట్లు లోగో మీ పార్టీకి సంబంధించిన లోగోగా మార్చుకుంటారా దాన్ని? ఓకే శ్రీనివాస్ గారు, ఇవి ఇప్పుడు ఈ లోగోలు కానీ లేదంటే ఈ గేయాలు వీటన్నిటికి సంబంధించి కొంత కేసీఆర్ గారి మార్క్ అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. అసలు బీజేపీ ఎలా చూస్తుంది ఈ విషయాన్ని? మీ వాయిస్ మ్యూట్లో ఉందనుకుంటా, ప్లీజ్ చెక్. సారీ నమస్కారం అండి అందరికీ. నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అంశంలో ఎటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయలేదు. కాకపోతే ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతంలో పాలించినటువంటి కాకతీయుల చిహ్నాన్ని ఆ తోరణాన్ని తొలగించడం ఒక అభిప్రాయం మాత్రం చెప్తాం. అయితే ఇక్కడ దశాబ్ది ఉత్సవాలు జరుపుతుంది ఈ సర్కార్. చార్మినార్ పరిస్థితి ఏంటి మరి? దశాబ్ది ఉత్సవాలు దేనికోసం అండి? ఆ పాత సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా వ్యతిరేకంగా మార్చేసి మా యొక్క మార్పు పరిచయం చేయడం కోసం యొక్క ఉత్సవాలా, లేదా ఈ యొక్క ఉద్యమం ఎంతకాలం నడిచింది, ఉద్యమంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు, ఉద్యమం రూపు దాల్చడానికి కారణం ఏంటి, దీని చరిత్ర ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ తెలంగాణ ప్రజలకు పైపెచ్చు యంగ్ జనరేషన్ వాళ్ళకు తెలపాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించారు. రెండవది కూడా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ వాళ్ళ మనుషులు అనుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ కూడా కాదు, బీఆర్ఎస్ లోని కేసీఆర్ కుటుంబం వాళ్ళు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ఉద్యమం అంటేనే దానికి పేటెంట్ రైట్ మాకంటే మాకు పోటీ పడతా ఉన్నారు. కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీ లేకుంటే సపోర్టు ఆనాడు తెలంగాణ వచ్చేది కాదు. జేహెచ్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా యాక్టివ్ రోల్ తీసుకున్నది. అయితే బీజేపీతో పాటు అనేక సంఘాలు, అనేక పార్టీలు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, విద్యావంతులు అందరు కూడా యాక్టివ్ గా పాల్గొన్నారే ఉద్యమానికి. అప్పుడు రూపం వచ్చిందే. కేసీఆర్ గారు ఒక్కరే దాని యొక్క పేటెంట్ రైట్లకు భావిస్తూ వాళ్ళ పార్టీ నాయకులే ఎవరిని కూడా ఎవరితో చర్చించకుండా లోగో కావచ్చు, గేయం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు నిర్ణయం తీసుకున్నారు. ఆనాటి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఇవాళ ఈ సైడ్ ఉన్నారే. ఆనాడు ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం తప్ప బహుశా ఆ రోజులో పాల్గొన్నారు లేదు తెలియదు. తర్వాత ఎప్పుడైనా జేఏసీ తరఫున కేసీఆర్ గారు కలిసి ఫోటో దిగిన సందర్భం ఉన్నదా? చర్చించిన అంశం ఉన్నదా? ఉదాహరణ ఉన్నదా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అందరినీ దూరం కొట్టేసి నేనే ఈ యొక్క రాజ్యానికి రాజుని అని ఒక అర్థం వచ్చేలా వివరించారు కేసీఆర్ గారు. సిమిలర్ గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా దానికి భిన్నంగా నువ్వే చేస్తే నేను తక్కనని చెప్పి ఆలోచిస్తాను. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు సోనియా గాంధీని తీసుకొచ్చి సన్మానం చేస్తా అంటారు. సోనియా గాంధీ గారే తెలంగాణకు మూల కారణం అని చెప్పి చెప్తాను. విచిత్రమైన పరిస్థితి. ఇంతమందిని అవమానం చేస్తారంటే అర్థం కాదు. వాళ్ళ మాటన్నా వస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శ్రీనివాస్ గారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలకు సంబంధించి మనం మాట్లాడదాం. ఒక 10 minutes లో మనం ఆ సబ్జెక్ట్ డీల్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ క్లియర్గా చెప్పండి. ఇంతకుముందు మీరు చెప్పారు కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు. మరి చార్మినార్ను కూడా మీరు వ్యతిరేకిస్తారా? ఒకవేళ చార్మినార్ని తొలగిస్తే అసలు మార్పులు చేర్పులు అనే అంశాన్ని బీజేపీ ఎలా చూస్తుంది? అది అవసరమా, అవసరం లేదా? మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? ఆ రకంగా కరెక్ట్ కాదు అని అభిప్రాయపడుతుంది మేము ఆ తోరణం తీసేయడం. రెండోది చార్మినార్ కూడా సంగీత దర్శకుడు చార్మినార్ విషయం మాట్లాడడం లేదు. ఇరవాణి ఉంటే పోయింది, ఇంకెవరు ఉంటే ఏందని మా అభిప్రాయం. దాన్ని అనవసరంగా రాజర్థం చేయకండి. ఈ ఉత్సవాల యొక్క స్వరూపం ముందర పెట్టండి. మీరు ఉత్సవాలు ఏ రకంగా జరపాలి, ఆ ఉత్సవాల డయాస్ మీదకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఏం విజన్ చూపించబోతా ఉన్నారు. 6 మాసాలకు పరిపాలన, అంతకుముందు 10 సంవత్సరాలకు పాలన, రాబోయేటువంటి కాలంలో ఏ రకంగా తెలంగాణ తీర్చిదిద్దాలని ఒక ఆలోచన మీకున్న విషయం. ఆ యొక్క ఉత్సవాలు ఒకరోజు ఉత్సవమా, వారం రోజుల ఉత్సవాలా, మీరు ఒక ప్రోగ్రామ్ ఫైనల్ చేయండి. అది ఏమి లేదు, గుర్తుకొచ్చింది సోనియాని పిలుద్దాం,
ఇంకో మాట చెప్పినారు. ఉమ్. మల్లు రవి గారు స్టేట్మెంట్ ఇచ్చిన ఆన్ రికార్డ్ భారతీయ జనతా పార్టీని కానీ బీఆర్ఎస్ కానీ పిలిచేది లేదు అని చెప్పడం జరిగింది. ఇదేం మాట్లాడతాం కాదు. గాంధీ భవన్ ప్రోగ్రామా, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ఏమన్నా? తెలంగాణ సర్కార్ ప్రోగ్రామ్ ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఆల్రెడీ కేసీఆర్ కెళ్ళి పిలుపు ఇవ్వడం జరిగింది, బీజేపీ నాయకులకు పిలిచాము. ఎవరు చెప్పిండ్రు? అన్న తప్పు మాట్లాడొద్దు. పరేడ్ గ్రౌండ్ లో కూర్చోదు, అందరిని పిలుస్తారు, అన్ని పార్టీలు పిలుస్తారు. కాదు శ్రీనివాస్ గారు కేసీఆర్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు కదా, అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్ అందరిని పిలిచామన్నా. కాదు అందరిని ఇన్వైట్ చేస్తున్నారు, అందరిని ఇన్వైట్ చేస్తున్నాము. ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు, ప్రజల ప్రోగ్రామ్, తెలంగాణ ఆత్మగౌరవ ప్రోగ్రాము. ఎవరిది? మల్లు రవి గారి స్టేట్మెంట్ చూడండి. దాంతో నిన్న సాయంత్రం కేసీఆర్ ని కూడా ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నారు. నేను బీఆర్ఎస్ పిలవడం వేరు, కేసీఆర్ ఆహ్వానించడం, సన్మానం చేయడం అంటే నిన్న దాకా అయినటువంటి ఒక కుంభకోణం ఉంటే పిలిస్తే బాగుండేది. కుంభకోణాలతోని మొత్తం కూడా తెలంగాణలో అవుట్ చేసింది, దివాలా తీసి తెలంగాణ పరువు తీసినారు. ఓకే, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, అవినీతి, కాళేశ్వరం కావచ్చు, అనేక అంశాల్లో కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసింది. దానికి ఆద్యుడైన కేసీఆర్ మళ్ళీ గెస్ట్ గా గుర్తా అంటారు మేము. ఆయన పెద్ద శ్రీనివాస్ గారు ఒక్క 10 నిమిషాల్లో ఈ అంశం గురించి ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడదాం. ముందు మనం తీసుకున్న టాపిక్ ఫినిష్ చేద్దాం. ప్లీజ్ జస్ట్ గివ్ మీ 5 minutes. నేను ఈ అంశం గురించి మాట్లాడతాను. రామ్మోహన్ రావు గారు, మీరు విన్నారు, అన్ని వర్షన్స్ వింటున్నారు. మీరేం చెప్తారు? ఒక విశ్లేషకులుగా మీరు జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలా చూస్తున్నారు, ఈ మార్పులు చేర్పులు అనే అంశాన్ని? అందుగారు మీకు కాంగ్రెస్ ప్రతినిధి కాల్వ సుజాత గారికి, అట్లాగే నరేష్ గారికి, బీఆర్ఎస్ ప్రతినిధి, అట్లాగే అంజాపూర్ శ్రీనివాస్ గారికి, మన న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఎప్పుడు కూడా పాలకులు ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి మరొక సమస్యను మేము తీసుకుంటారు. అంటే చర్చ పక్కదారి పెట్టిస్తుంటారు. అది కేసీఆర్ గారు కావచ్చు, అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం కావచ్చు, ఏ ప్రభుత్వం ఆయన ఏం చేస్తుంది, ఏ పార్టీ ఏం చేస్తుంది అంటే అప్పుడు రగులుతున్న సమస్యను పక్కదారి పెట్టించడానికి కొన్ని సమస్య చేస్తుంటారు. ఎప్పుడు ఏమంటారంటే పార్టీలు అశాశ్వతం, ప్రభుత్వాలు శాశ్వతం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, పార్టీలు మారినప్పుడల్లా, ప్రభుత్వానికి వచ్చినప్పుడు ప్రతిసారి కొత్త సంగతి తీసుకురావచ్చు, కాదట్లేదు. ప్రతిసారి కూడా కొత్తగా పాత ఏడిని తొడిచేసి కొత్తవి చేస్తామని తప్పు ఉంటుందండి. ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు 3 ప్రకటించారు. ఒకటేమో లోగో గురించి ఆలోచిస్తామన్నారు, ఒకటి పాట గురించి అన్నారు, మూడోదేమో మనకు వచ్చే మన తెలంగాణ తల్లి విగ్రహం గురించి అన్నారు. అందుకని చర్చ వచ్చింది. లేకపోతే చర్చ ఎందుకు వస్తుంది అఫీషియల్ గా అని వెనక్కి పోయారు. అది మంచిది. నా ఉద్దేశం అంటే ఆ 2 వాయిదా వేయడం మంచి పని చేసేది అంటున్నాను. రెండో చట్టం ఉంది, 1950 చట్టం అండి. నేను న్యాయవాదిగా చెప్తున్నాను. ఆ చట్టాన్ని అతిక్రమించి మనం ఎవరేం చేయలేదు. కానీ గతంలో చాలా వివాదాలు ఇవాళ రాష్ట్రగీతమే కాదు, రాష్ట్రాన్ని కాదు, దేశంలో కూడా వివాదాలు వచ్చినాయి. అనంత్ గారు, గతంలో మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో అసలు జాతీయ గీతంగా, జాతీయ గేయంగా ఏది తీసుకుందాం అన్నట్టు జనగణమనకు వందే మాతరానికి పోటీ వచ్చినప్పుడు కూడా చాలా చర్చించి తీసుకున్నారు. జనగణమనాన్ని అవమానించడం కాదు, జనగణమనంలో మన దేశంలోని ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 4-5 రాష్ట్రాలు కలిపి ద్రవిడ అని ఒక్క మాట కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. మన మనోభావం దెబ్బతిన్నాయి కాదంటలేదు. వందే మాత్రం వస్తే ముస్లింలకు వ్యతిరేకమని, వందే మాత్రం అంటే విగ్రహాలను ఆరాధించాలని చెప్పి, వాళ్ళు విగ్రహ పూజ లేదు అని చెప్పి రకరకాలుగా మనం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చినాం. కానీ ప్రభుత్వాలు మారుతున్నా కూడా జాతీయ గీతం మారతలేదు, జాతీయ గేయం మార్తలేదు కదా, మనం అట్లా ఉంచుకున్నాం కదా. ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే ఒకటే అంటున్నాడు, సమస్యల సుడిగుంటూనే ఇరుక్కున్న సందర్భంలో ఏ ప్రభుత్వం గతంలో కేసీఆర్ అదే పని చేసాడు, ఇవాళ వీరు కూడా అదే పని చేస్తున్నారు అంటున్నారు. ఎప్పుడు నందు గారు గతం అనే పునాది మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు పట్ల ఆలోచించాలి. ఏ ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ గతాన్ని తిడుతూ కూర్చుంటే లాభం లేదు, వర్తమానంలో జీవించకుండా భవిష్యత్తు పట్ల భయపడితే కూడా లాభం లేదు. ఇక్కడ పెద్ద వివాదం ఎక్కడ లేచిందంటే మామూలుగా ఒక కాలేదు, వివాదం లేకుండా పాలన కొనసాగిస్తే అయిపోయింది. కానీ చాలా ఉన్నాయి గ్యారెంటీ, 100 గ్యారెంటీ, మన 100 రోజుల్లో గ్యారెంటీలు ఉన్నాయి. అట్లాగే పరిపాలనలో సమన్వయం లోపం కనపడుతుంది. కొంతవరకు ఇప్పుడు విత్తనాల సమస్య ఒకటి ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే మనకు వీటిని చెట్ల తప్పించుకుందామంటే బయటకు పారిపోవడానికి పలాయనవాదం ఆశ్రయిస్తారు ఏ పాలకుడైనా. గతంలో కూడా కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్లలో పెద్ద పొరపాటు ఏంటి, వారు జాతీయ పక్షిని, జాతీయ మనకు వృక్షాన్ని మనం ఎన్నుకున్నాం, అని చేసినాం. కానీ జాతీయ గీతంగా, మన రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించాలి ఇప్పటిదాకా? ఆలస్యం, 10 ఏళ్ళు ఆలస్యం చేసింది ఆయన.
జాతీయ గీతం పట్ల ఇప్పుడు ఎవరికి అభ్యంతరాలు లేవు. నా ఉద్దేశం అంటే కళకు ప్రాంతాలు విభేదాలు ఏం లేవు. ఇంతకుముందు సుజాత గారు అన్నారు కదా, నిజంగా చెప్పానంటే కళాకారులకు ఎల్లలు లేవు. ప్రపంచం అంతా ఒక కుటుంబం అయినప్పుడు కళాకారులకు ఎల్లలు ఎక్కడ ఉంటాయి? ఎవరిని తీసుకొచ్చుకోవచ్చు. అంతకుముందు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని తీసుకున్నాం ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే తప్పుకు తప్పు ఒప్పు కాదంటున్నాను. ఇవాళ మంచి చెట్టు వివాదం లేకుండా ఉండాలంటే అసలు దానికి సంగీతం వేరే అవసరం లేదంటున్నాను. తెలంగాణ గీతానికి ఆది అంతం అంతా ఆయన్నే, ఎవరు అందశ్రీ గారు. ఎందుకంటే అందశ్రీ గారే పాడి వినిపించిన తర్వాతనే గేయాన్ని వాడుకుంటున్నాం కదా. 20 ఏళ్ల క్రితం రాసింది, ఇవాళ రాసింది కాదు. కానీ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేందుకు జనగణమనను సవరించుకోవాలి, మనం లేని ప్రాంతాలను తీసేసుకోవాలి, ద్రావిడ అనే బంది భాషలను చేర్చాలి. కాలే ఇప్పటి వరకు ఒక ప్రయత్నం మొదలుపెట్టిండ్రు. ఈ 13 చరణాల గీతాల్లో అన్ని పాడాలంటే కష్టం. అందుకని మనం జాతీయ గీతం జనగణమన 52 సెకండ్లే ఉంటుంది. మనకు మొత్తం వందే మాతర గీతం మొత్తం తీసుకోవట్లేదు. బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతాన్ని 3 చరణాలు చదువుకుంటున్నాం మనం. అట్లా షార్ట్ చేయడం అవసరమే. షార్ట్ చేసే దానిలో కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చేయడం కూడా కరెక్టే. ఈ 13 చరణాల గీతాన్ని 1, 9 అట్లాగే 12వ చరణాన్ని తీసుకొని వాళ్ళకి రూపకల్పన చేసిండ్రు. సరే అంటే ఇప్పటిదాకా రాష్ట్ర గీతం లేదు. దాని పట్ల రేవంత్ రెడ్డి గారు శ్రద్ధ తీసుకున్నారు, మంచిది. దీన్ని ఎల్లుండి రిలీజ్ చేస్తున్నారు, ఇది మంచిది అంటున్నారు. అందులో కొన్ని భావనలు లేవు. నరేష్ చెప్పినట్టు మనకు అంతకుముందు ఉన్న గీతంలో ఏది చార్మినార్ కొత్త వెలుగు అని చెప్పి, మన గోల్కొండ కొత్త వెలుగు అని చెప్పి, అట్లాగే మనకు అంటే 13.5 నిమిషాల్లో ఉన్నది కనుక దీన్ని 2 అధికారికంగా తీసుకుంటున్నారు కనుక అభినందించాలి. ఇక చిహ్నము వీటికి వస్తే ఏంటంటే కొత్తగా చిహ్నం ఎందుకు వస్తుంది, ఎందుకు ఇవాళ మార్పు వస్తుంది? మొన్నటిదాకా టీఎస్ నుంచి టీజీకి మారినాం. అక్కడ గంత ముందు మనం పెట్టుకుంది టీజీ అని పెట్టుకుంది, చాలా మంది రాసుకుంది. తెలంగాణ ఉద్యమం కావాలి, నేను కూడా ఉన్నాను కనుక రాసుకునేది కాదంటే. కానీ ఒకసారి ఒక నిర్ణయం జరిగినాక ప్రతిసారి నిర్ణయాన్ని తిరగదొడుతుంటే ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారొచ్చు, కానీ ఒక గుర్తుంచిపోయే విధానంగా ఉండాలంటున్నాను. ప్రభుత్వాలు మారగానే అంటే మనకు ఒక నిశాన్గా ఉండే పరిస్థితి రావాలి. ఉదాహరణకు ఎన్టీ రామారావు అని 2 రూపాయల కిలో బియ్యం జ్ఞాపకం వస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు అనగానే మనకు ఉచిత విద్యుత్ జ్ఞాపకం వస్తుంది, మన ఆరోగ్యశ్రీ జ్ఞాపకం వస్తుంది, అట్లానే మనకు ఫ్రీ రియంబర్స్మెంట్ జ్ఞాపకం వస్తుంది. ఇట్లా నేనేమంటారు, సంక్షేమ పథకాలు ఒకటే కాదు, ఫలానా హాయంలో వీళ్ళు చేశారు. ఉదాహరణ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలన్నీ ఆనాడు సాంస్కృతిక మూర్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి తక్కువ ఎక్కువ కావచ్చు, కానీ వాళ్ళ ట్యాంక్ బండ్ విగ్రహాలు చూడడానికి ఎన్టీ రామారావు గారు మన కళ్ళ ముందు పెరుగుతారు. ఇట్లాంటి చారిత్రాత్మకంగా నిలిచే విషయాలు చేద్దామా, లేకుంటే చిల్లర వివాదాలు పెట్టుకుందామా అని పాలకులు ఆలోచించాలని నేను అంటున్నాను. అందుకనే చిహ్నం మార్చడం అవసరమా కాదా? అవును, అమరవీరులకు గుర్తించాలి. ఇప్పుడు ఇంకొక వివాదం వస్తుంది. నందుగా ఏమొస్తుంది అంటే, అమరవీరుల స్తూపం అంటే 69 అమరవీరుల స్తూపం మన అసెంబ్లీ ముందుకు పెట్టుకున్నామా? నిన్న కాక మొన్న అమరవీరులు అంటే మొన్నటి ఉద్యమంలో కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ గురించి పెట్టుకుందామా? ఈ 2 కాకుండా జల్ జమీన్ జంగల్ అని చెప్పి మనకు కొమరం భీం ఉద్యమం చేసిండు నిజాం ప్రభుత్వం మీద, అది పెట్టుకుందామా? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1000 మంది చచ్చిపోయారు. తర్వాత స్వాతంత్రం వచ్చి విలీనం తర్వాత కూడా 1000 మంది కమ్యూనిస్టులు చచ్చిపోయారు. మరి వాళ్ళది పెట్టుకుందామా? అంటే నా ఉద్దేశం ఏంటంటే, అమరవీరుల స్తూపాన్ని తీసుకోదలుచుకుంటే ఇప్పుడు 4 ఉన్నాయి మనకు ఐకాన్లు. ఈ 4 తీసుకోలేదు, కొత్తగా తయారు చేసుకోవాలి. ఈ మొత్తం ఇప్పటిదాకా తెలంగాణ చరిత్రలో జరిగిన మొత్తం ఎవరైతే కాన్పులో చచ్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఆత్మహత్యలు చేసుకోవచ్చు, అందరు అమరవీరులకు కలిసి ఒక స్తూపం మనం ఇంకా మంచిగా ఉంటుండే. మనం కేసీఆర్ గారి ప్రయత్నం అదే, కానీ దానిలో కూడా ఎవరిని సంప్రదించకపోవడం, దాని డిజైన్ కూడా బాగాలేదా అనడం చాలా జరుగుతుంది. ఇప్పుడు ఏరే లక్ష్మణ్ అని మనకు అమెరికాలో ఉన్నాడు, ఆయనతో కూడా మనం మీడియా వాళ్ళు మాట్లాడారు. ఆయన ఏమంటుండే, అందరిని ఆలోచించే మంచి చెడు చేసినాము, అమరవీరులు చేర్చుకుంటే తప్పే అంటున్నాడు. నేను కూడా ఆయనతో ఏకీపిస్తున్నా. అమరవీరుల స్తూపాన్ని కూడా మనం ఇందులో లోగోలో పెట్టుకుంటే తప్పు లేదు, కానీ రాచరిక ఆడవాళ్ళని చెప్తే ఏది మిగలదు నందుగా, ఏది మిగలదు. ఇవాళ అశోక్ చక్రం మనకి రాదు, మనకు రేపు 4 సింహాలకు గుర్తు మనకి రాదు. అంతేందుకు, మనకు గతంలో కాకతీయులు కట్టే గొలు చెరువులు కాకుండా గొలు చెరువుతో పాటు రామప్ప చెరువైంది, లక్నవరం చెరువైంది, పాకాల చెరువైంది. ఇవన్నీ కూడా మనకు పనికొస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు మన పార్క ఉంది కదా, ఇప్పటి కూడా పారుతున్నాయి ఆ నీళ్ళు. దాంతో పాటు నిజాం చేసిన పనులు కూడా మనం ఎందుకు అసలు చార్మినార్ను ఒక మతపరమైన కట్టడంగా గుర్తించడం చూడడం తప్పు అంటున్నాను. మక్కా మసీద్ అయితే మతపరమైన కట్టడం, మక్కా మసీద్ పోల్చుకుంటే మనకు మెదక్ చర్చి కూడా రావాల్సి ఉంటుంది. అట్లా కాదు, ఇది 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మన షెహన్షా అంట, లేకపోతే హైదరాబాద్ షాన్ అంట. ఇది హైదరాబాద్ అనగానే గతంలో ఆ సమైక్య పాలకులు ఏం చేశాడంటే, చార్మినార్ లోగోని పక్కన పెట్టి సైబర్ సిటీని చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ ప్రజలు ఒప్పుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే హైదరాబాద్ అనగానే చార్మినార్ కనపడ్డది, గతంలో చేసిన చాలా వరకు అది కాలే. నేనేమంటున్నానంటే 6వ నిజాం 7వ నిజాం కూడా పరిపాలనా పరంగా చేసిన సంస్కరణలు చాలా ఉన్నాయి.
నీకు అంతెందుకు ఇనామల అబాలిషన్ యాక్ట్ ఉన్నది, అంతెందుకు మనకు నిజాం సాగర్ కట్టించింది 6వ నిజాం కాదా 1932లో, మనకు 1908 లో వర్తలస్ హైదరాబాద్ కు ఉస్మాన్ సాగర్ గండిపేట అంటాం, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కట్టించింది వాళ్ళు కదా, హుస్సేన్ సాగర్ కట్టించింది వాళ్ళు కదా, అంత ముందు ఉన్న నిజాం కదా. అందుకని ఇది కులి కుతుబ్షాల సంస్కృతి. చార్మినార్ అనేది నిన్న మొన్న వచ్చిన నిజాం ఉంది కాదు ఇది. కనుక కొంచెం బీజేపీ వాళ్ళు కూడా సన్నాయి నొక్కుతున్నారు. ఏమని అంటే కాకతీయ కళాతోరణం ఒప్పుకుంటారట, చార్మినార్ గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే రాచరిక ఆనవాళ్ళు అనంగా ఏ ఆనవాళ్ళు ఎవరు చేసినా స్పష్టంగా చెప్తున్నాను. అందుకని నేను నేను స్పష్టంగా చెప్తున్నాను, రాచరిక ఆనవాళ్ళు అంటే అశోక చక్రం ఉండదు, మనకు అది ఉండదు. మొన్న కొత్త పార్లమెంట్ భవనం నాకు పాతదే మంచిగా అనిపిస్తుంది. అయినా సరే కొత్త పార్లమెంట్ భవనం తమిళనాడు నుంచి చోళరాజులు పరిపాలించిన సంగోలు తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు. గతంలో ఉన్నదే, కానీ ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. అన్న 4 సింహాలు కూడా ఆ విధంగా లేవు. అంటే చక్రవర్తి అశోక చక్రవర్తి 4 సింహాలలో అక్కడ కూడా లేదు. ఆ కాకతీయ కళాతోరణాన్ని మనం అర్థం చేసుకోవడం తప్పు చేస్తున్నాం. అందులో నందులు ఉంటాయి, మళ్ళీ అట్లాగే మనకు మొసళ్ళు ఉంటాయి, దానికి చాలా అర్థం ఉంది. కాకతీయ కళాతోరణం ఆ రకంగా తయారు కావడానికి కారణాలు ఏంటి ఒకసారి మనకు గూగుల్లో కొడుతుందామో దొరుకుతుంది. మనకు కొంచెము రాజకీయ పార్టీలు చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు 2 రకాలుగా చెప్పారు, మీరు 2 రకాలుగా చెప్పారు రామ్మోహన్ గారు. ఒకటి, మొదట్లో మీరు ప్రస్తావించిన అంశం ఏంటంటే కొంత ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి కొంచెం జటిలంగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కొంత జరుగుతున్నాయి ఇందులో భాగంగా అంటున్నారు. అట్ ద సేమ్ టైం మార్పులు చేయడం తప్పు కాదు, కానీ అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి, ప్రతి వాళ్ళు చేసుకుంటూ పోయేవి కాదు అన్నారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. మొదటి కట్టుబడి ఉన్నాను, అదే సమస్యల నుంచి పారిపోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు కూడా అందులో ఒక భాగంగా మీరు చూస్తున్నారా? డేట్ ఉంది కదా, జూన్ 2వ తారీఖు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాని మీద ఈ చరణ ఇది నడిచింది. కానీ ఇప్పుడు ఇది ఏది కార్యక్రమం లేకపోతే దాని మీద ఎందుకు వెళ్లే వాళ్ళం కాదు కదా. సందర్భం ఉంది కాబట్టి దానికి 2 రోజులలో, ఇప్పుడు 4వ తారీఖు తర్వాత మళ్ళీ ప్రజాపాలనలోకే వస్తాం కదా. కేవలం 2వ తారీఖు కోసమే ఈ 4 రోజుల ఇదంతా రివ్యూ జరుగుతోంది తప్పించి అదేదో పారిపోదాం, ఎంత దూరం పారిపోతాం, ఎక్కడికి పారిపోతాం, అట్లాంటి ఆ సమస్య ఆ విధమైన అది తప్పు. ఈ రోజు గత ప్రభుత్వం చేసినటువంటి మరకల్ని తూడ్చడానికే సంవత్సరాలు పట్టేటట్టుంది. దాంట్లో మేము ప్రయత్నాలు 100% కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోదు. సమస్యలు ఉన్నాయని తెలిసి కూడా ఆ పీఠం మీద ముళ్ళ కిరీటం మీద కూర్చున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ తీసుకొచ్చి పెట్టినటువంటి సమస్యల్ని తూడ్చడానికి అది మసిబట్ట కాదు, ఈ బట్ట కాకపోతే ఇంకో బట్టతో తూడ్చి కాదు. అంటే ఇప్పుడు అందరికీ నేను ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, అసలు ఇప్పుడు మీరు అన్నారు రేపు 2వ తారీఖు కార్యక్రమం ఉంది కాబట్టి మార్పులు చేర్పులకు మేము పెట్టాం, అసలు అంత అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న కూడా వస్తుంది. 10 సంవత్సరాలండి తెలంగాణ వచ్చి దానికి ఒక గేయం రచించడం ఏమన్నా తప్ప? గేయం గురించి కదా సార్, లోగో గురించి పూర్తిగా ఏం చర్చలు జరగక ముందే దాని మీద ఇప్పుడు గేయం గురించి చర్చలు జరుగుతున్నాయి. అక్కడ అట్ ద సేమ్ టైం లోగో గురించి చర్చలు జరిగినాయి, కానీ పూర్తిగా దాన్ని నిర్ధారణ చేసి లోగో రిలీజ్ చేస్తామనే మాట మాత్రం మేము ఎక్కడ కూడా ప్రకటించలేదు. మీరు గుర్తుంచుకోవాలి, నిన్న ఆల్రెడీ కొంతమంది మా నాయకులు మాట్లాడారు, ఇది ఏదో కేసీఆర్ కువ్వోట్లు ఉన్నటువంటి కొంతమంది అధికారులు దాన్ని బయటికి తీసుకొచ్చి రిలీజ్ చేసి వివాదాస్పదం చేశారు తప్పించి కాంగ్రెస్ అఫీషియల్ గా ఎక్కడ కూడా ఇది పలానా లోగో అని ఎక్కడ కూడా చెయ్యలేదు. అందులో చార్మినార్ని తొలగిస్తారు, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారని ఎక్కడైనా అధికారికంగా ఎవరన్నా ఒక్క నాయకుడు నాలాంటి సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ లీడర్లు ఎవరైనా మాట్లాడారా? మా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులను వదిలేసేయండి, మాలాంటి వాళ్ళన్నా మేము మాట్లాడామా? అందులో అందులో నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి చెప్పలేదు, ఎక్కడ చెప్పారా? చెప్పారా? పర్టికులర్ గా అందులో యాడ్ చేస్తారని అనుకోవచ్చు కదా, యాడ్ చేస్తారని. నరేష్ గారు 2 మాటలు ప్లీజ్. నందు గారు, నేను ఒక్క విషయం చెప్తా ఉన్నాం, మీరు కిరవాణితో పాడిపిస్తారా, మ్యూజిక్ ఎవరితో పాడిపిస్తారా అనేది సరే మీకున్న విచక్షణ అధికారులతో మీరు చేసుకుంటున్నారు, దాన్ని కూడా సరే కొంచెం పక్కన పెడదాం. నేను ఏమడుగుతా ఉన్నానంటే, ఆస్కార్ అవార్డు గ్రహీత కిరవాణి మీరు వ్యతిరేకిస్తారా అని చెప్పి సుజాత గారు అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నాను, తెలంగాణ తల్లి విగ్రహానికేమో కిరీటం ఉండొద్దు, ఒడ్డారం ఉండొద్దు,
కానీ తెలంగాణ రాష్ట్ర గీతానికి మాత్రం ఆస్కార్ అవార్డు గ్రహీత మాత్రం మ్యూజిక్ అందించాలి. ఇదా అండి మనకు న్యాయం? తెలంగాణ తల్లిగా కిరీటం ఒడ్డన ఉండొద్దు, కనిపించాలి, అమాయకంగా ఉండాలంట. కానీ తెలంగాణ రాష్ట్ర గీతానికి మాత్రం ఆస్కార్ రేంజ్ మీరు ఎత్తుకెళ్ళిపోయారు కదా తమ్ముడు, మీరు ఎత్తుకెళ్ళిపోయారు కదా, కిరీటాలు మెడలో గొలుసులు ఎత్తుకెళ్ళిపోయారు మీరు. ఓకే, అంటే ఒకటి సరే, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఈ లోగోకు సంబంధించి ఏ మార్పులు చేర్పులు చేయబోతున్నారు? 6 దశాబ్దాల కాలంలో ఇన్ని ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా ఏ ఉద్యమంలో కూడా 20 సంవత్సరాల కాలం నుంచి నడుస్తున్న అందశ్రీ గారి పాటని ఏ మ్యూజిక్ లేకుండా కూడా మనం పాటలు పాడుకున్నాము, చేసుకున్నాము. కానీ కీరవాణి గారు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు వేరు, పాటలు వేరు, ప్రాంతం వేరు, మన యొక్క తెలంగాణ జాతి యొక్క మనోభావాలు వేరుంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని కిరవాణి గారిని ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన ఇట్లా మీరు కాదంటారు. ఆయన ప్లేస్ లో ఏఆర్ రెహమాన్ గురించి చాలా గొప్పలు చెప్పింది కదా. మన తెలంగాణలో ఆ రోజు కళాకారులు లేకుండా ఎందుకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎందుకు వాడుతున్నారు? మాట్లాడిన తర్వాత మాట్లాడదని చెప్పారు. మళ్ళీ సేమ్ వాళ్ళు అదే రిపీట్ చేస్తా ఉన్నారు. తర్వాత సేమ్ క్వశ్చన్ అడగాలి కదా. ఆల్రెడీ చెప్పేసినావు, నేను దానికి ఆన్సర్ ఇచ్చిన, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే మళ్ళీ నేను నెక్స్ట్ అదే అడగాలి కదా. ఇంకొక విషయం, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏఆర్ రెహమాన్ కీరవాణి గారు మాత్రం పెడతారా లేకపోతే ఇంకోరిని పెడతారా అందశ్రీ గారికే తెలుసు అని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ గేయం గురించి ఆ రకంగా మాట్లాడము మీరన్నా దీన్ని ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళైనా దీన్ని సమ్మతిస్తారా? దీన్ని ఓకే అని చెప్తాము మనము. ఒక ముఖ్యమంత్రి సమస్య ఏది లేదు. ఒకటి నందు గారు ఒక్క నిమిషం, ఏంటంటే వీళ్ళు 10 ఏళ్ల నుంచి అధికారికంగా ఇవ్వలేదు కాబట్టి ఛాన్స్, అందశ్రీ గారిని గౌరవించుకోలేదు, అందశ్రీ గారి పాటని అధికారికంగా చెయ్యలేదు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, ఆ క్రెడిట్ ఎక్కడ కాంగ్రెస్కి వస్తుంది కాబట్టి అందులో తప్పులు వెతికే ప్రయత్నము. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినంటే డెఫినెట్ గా ఒక గే రచయిత, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నుకోవడం ఆయనదా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి మ్యూజిక్ ఏమన్నా తెలుసా? రేవంత్ రెడ్డి గారికి మ్యూజిక్ తెలిసి మీరు కీరవాణి గారిని పెట్టండి, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ పక్కన పెట్టండి అని రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా ఎక్కడైనా? ఇప్పుడు మీకోసం ఒప్పుకున్నారు, దాంట్లో కొన్ని పదాలు తీయడానికి కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ పదాలు ఏం పదాలు తీసిరు, ఏం తీసిరు? 13 పాటలో అన్ని పదాలు ఉన్నాయి. కాదు అందరూ పాడుకోవడానికి అనుకూలంగా చాలా తక్కువ సమయంలో ఫినిష్ చేయాలా, అట్ ది సేమ్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీనింగ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. రెండోది కీరవాణి గారితో సమస్య పెద్దగా తేడా అన్నారంట, నీలాంటి వాళ్ళు ఎవరో నాచనే నయ్యాయితో అంగన్ తేడా అన్నారంట. మీరు అధికారికంగా చేయలేదు కాబట్టి, అందశ్రీని గౌరవించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ గౌరవిస్తే అది ఓర్చలేక దాని మీద తప్పులు వెతుకుతున్నారు. మీకు వచ్చేది ఏంటి? ఒకటే వస్తుంది నరేష్. ఇప్పుడు మీది ఎట్లన్నా ఉనికి పోయింది. కాదు నరేష్ గారు, ఒక మాటలో చెప్పండి, మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీనింగ్ వచ్చేలాగే ఉంటుంది గీతం, కేవలం ఎక్సెస్ టైం తీసుకుంటున్న వాటిని తగ్గిస్తున్నారు అంటున్నారు. రెండోది కీరవాణి గారికి ఇప్పుడు ఆస్కార్ గ్రహీత, ఇప్పుడు ఇవాళ రేపు ఆయన తెలుగు వ్యక్తే, వేరే భాషకు సంబంధించిన వ్యక్తి ఏం కాదు కదా, తెలుగు ఆయనే. సరే ఆంధ్రాన తెలంగాణ పక్కన పెడితే, రెండోది కళాకారులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నందు గారు కృష్ణారెడ్డి తెలంగాణ పైసలు, తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్సులు, తెలంగాణ ప్రజలు ఈ పాట వల్ల తెలంగాణ డబ్బులు పోవట్లేదు. కృష్ణారెడ్డికి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? నాకు ఆన్సర్ కావాలి. డే 1 నుంచి అడుగుతున్నాం, గత 6 సంవత్సరాలు అడుగుతున్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడుగుతున్నాం, తెలంగాణలో కాంట్రాక్టర్లు ఆహ్వానించలేదా? అంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణ కాంట్రాక్టర్ కట్టలేదా? మరి మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఓకే నరేష్ గారు, దయచేసి 2 మాటలు ప్లీజ్. దయచేసి ఒక్క నిమిషం అండి. ఏ స్థాయి టెండర్లు ఏ ప్రాంతం వారికి రావు, టెండర్ ప్రక్రియలో భాగంగా వస్తాయి. అది తెలంగాణ కూడా ఇస్తాడా, ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తాడా అని వస్తాయి. దయచేసి అది కూడా అవగాహన లేకపోతే, అవగాహన లేకుండా ఆ రకంగా టీవీలో అవగాహన మీకు మాత్రమే ఉంటది. ఇప్పుడు అది కాదులేండి, ఇంకెప్పుడైనా మాట్లాడదాం నరేష్ గారు, ఇంకెప్పుడైనా మాట్లాడదాం ప్రాజెక్ట్ గురించి, వాటి గురించి. మీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇంకెప్పుడైనా మాట్లాడదాం.
వేరే రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్ట్లు వేసుకొని టెండర్లు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు తెలంగాణ వాదిగా మాట్లాడినప్పుడు ఇది నేను డెఫినెట్ గా అడగాలి, బరాబర్ అడగాలి. తెలంగాణ విభజన తర్వాత ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నారు కదా మీరు ఈ రోజు. ఆత్మగౌరవము ఇందాక బీజేపీ ఒక్క నిమిషం అండి లాస్ట్ చెప్పండి సమయం చెప్తా ఉన్నానంటే, సరే పాటని గేయానికి పాటకు అనుకూలంగా మార్చుకున్నారు, అన్ని అర్థాలు దాంట్లో ఉంటాయి, ఎటువంటి అనుమానాలు ఉండవు తెలంగాణ ప్రజలకు అని చెప్పారు. సరే దాన్ని నేను ఏకీభవిస్తా ఉన్నాను. మరి లోగో మార్పు ఏంది? డ్రాయింగ్ అనుకూలంగా వేస్తున్నారా? ఇప్పుడు ఇది పాటకు అనుకూలంగా వేస్తున్నారు, లోగో మార్పు ఎందుకు? డ్రాయింగ్ అనుకూలంగా ఉండడం కోసం, ఈజీగా డ్రాయింగ్ వేయడం కోసం, అనుకూలంగా కోసం చేస్తా ఉన్నారా? లేదా దాంట్లో మార్పున్నటువంటి అమరవీరుల చిహ్నాన్ని ఏదైతే ఉందో దీంట్లో యాడ్ చేయడం వల్ల వారికి వచ్చిన నష్టం ఏంది? ఇవి తీయని ఎందుకు నరేష్ గారు ఇప్పుడు రెండో తారీఖు కార్యక్రమం కోసం ఇప్పుడు ఇవన్నీ మేము మొదలు పెట్టాం అంటున్నారు సుజాత గారు. 2వ తారీఖు ఎలాగో మొత్తం బయటకు వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. అంటే లోగోకి సంబంధించి ఇంకా ఫైనల్ అవ్వలేదు కాబట్టి, లోగోకి సంబంధించి ఇంకా ఫైనలైజ్ చేయలేదు కాబట్టి విల్ డిస్కస్ తప్పకుండా. కాకపోతే ఒక విషయం, అందరినీ ప్రతిపక్షాన్ని పిలిచారు కదా, మీరు లోగో మీద అక్కడ అభ్యంతరం చెప్పాలి, ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఏమైతుంది? పిలిచినప్పుడు మీరు రావాలి, అక్కడ మాట్లాడాలి. లోగోనా గేయమా అక్కడ మీలాగా నాయకుల్ని గానీ కార్యకర్తల్ని గానీ కలవనీయనటువంటి ప్రభుత్వం కాదు ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. సుజాత గారు మార్పు చేయాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ మాట, అసలు అవసరమే లేదు. రెండోది వాట్ ఎవర్ మా దగ్గర నుంచి నరేష్ గారు నేను మాట్లాడిస్తాను కాదు మా దగ్గర నుంచి పూర్తి వివరణ రాకముందు మీరు ఎట్లా బయట మాట్లాడారు? ఇప్పుడు ఒక నిమిషం నరేష్ గారు, సుజాత గారు ఇక్కడ విషయం ఏంటంటే మార్పు చేస్తున్నారా లేదా, ఎలాంటి మార్పులు చేస్తున్నారు అనేది ఎలాంటి మార్పులు చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు, ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ అసలు మార్పు చేయాల్సిన సందర్భమా ఇది? అంటే లోగోలో మార్పులు అంత అవసరం అయిందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒక మాట అన్నారు ఇందాక, మార్పు చేసుకుంటూ పోతే చాలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లోగోలో ఎన్ని పెట్టుకోకూడదు, లోగోలో ఎన్ని పెట్టుకోకూడదు మీరు చెప్పండి. వాళ్ళకేముంటది? మేము తెలంగాణని ఇచ్చాము, కేవలం అధికారంలో వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోతుంది. మొత్తం కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్ అమెరికాలో కూర్చొని ఉద్యమం చేసిండు అంటాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుండి ఉద్యమం చేయలేదని మాట్లాడతాడు. ఆయన అమెరికాలో కూర్చొని దాని గురించి మాట్లాడదాం. నరేష్ గారు మీరు ఫినిష్ చేయండి. ఒకటి నేను బీజేపీ ఇప్పుడు మన జాతీయ పతాకం ఉందండి, జాతీయ పతాకం 3 రంగుల జెండా ఉంది, మధ్యలో అశోక చక్రం ఉంది. మరి తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, బీజేపీ ప్రభుత్వం కూడా వచ్చింది, కానీ దాన్ని మారడానికి ఇక్కడ ప్రయత్నం చేయలే కదా. కాంగ్రెస్ కు కొంచెం ఆ రకంగా ఉంటుందని చెప్పి మారడానికి సాహసం చేయలే కదా. మరి ఈ పోలిక ఉందని చెప్పి వాళ్ళు సాహసం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఎవరో ఒకరు పెట్టిన దాన్ని ఎందుకు కాదు అట్లా అని కాదు. మార్పులు చేసుకుంటూ పోతే చేసుకుంటూ వెళ్ళొచ్చు. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు, నేను అనేది ఏంటంటే ఎవరు వస్తారో ఎవరో తెలియదు. రేపు బీజేపీ వచ్చినా ఇంకెవరు వచ్చినా లేదు, మళ్ళీ ఇంకొకరు రావడానికి పిల్లలు ఎవరు? తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇప్పుడు అదే మాట్లాడదాం. నరేష్ గారు మీరు ఫినిష్ చేయండి, టాపిక్ చేంజ్ చేద్దాం. నేను ఫినిష్ చేస్తా. ఒక్కటే లాస్ట్ చివరి నిమిషం ఒక్కటే మాట మాట్లాడతాను. నేను ఏమడుగుతా, సూటిగా ఏమడుగుతానంటే, ఏదైతే మీరు రాచరిక వ్యవస్థ పోకట్లు ఉండొద్దు అని మీరు చెప్తారు కదా రేవంత్ రెడ్డి గారు, కానీ జూన్ 2 రిలీజ్ చేస్తాం, అప్పటిదాకా మీరు వెయిట్ చేయని చెప్పి రాచరిక పాలన చేసింది ఎవరండి? ఇప్పుడు ముందు చెప్పకుండా మేము రిలీజ్ చేసినాక చూడండి అప్పుడు మాట్లాడిన రాజకీయ పాలన చేసేది ముందు చెప్పకుండా రిలీజ్ చేసిన తర్వాత చూసుకున్నాం కదా రాజకీయ పాలన అంటారు. రాజకీయ పాలన చేసేది వాళ్ళు. మేము లోగో రిలీజ్ చేయకుండా అబద్ధాల డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకు ఈ విధమైనటువంటి చార్మినార్ దగ్గర లొల్లి చేస్తే మిమ్మల్ని ఏమన్నా నెత్తి మీద కిరీటం పెడతారా? మీరు శ్రీనివాస్ గారిని ఏదో అడుగుతున్నారు ఒకసారి.
సీనన్న ఇందాక సోనియా గాంధీని పిలిచడం అనేది అవమానకరం అన్నారు. ఆ మాట మీరు వాపస్ తీసుకోవాలని దయచేసి విన్నవించుకుంటున్నా. వయసుని గౌరవించాలి. తెలంగాణ ఇచ్చినటువంటి ప్రదాత సోనియా గాంధీ. మా పాత్ర కీలకమైన పాత్ర అన్నారు. బీజేపీ కీలకమైన పాత్ర ఏందో నాకు ఒక్కసారి చెప్పండి. ఒక్క నిమిషం అన్న, చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో బీజేపీ. శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తున్నాం అంటున్నారు. కేసీఆర్ గారిని పిలుస్తున్నాం, బీజేపీ నాయకులను పిలుస్తున్నాం, అందరినీ పిలుస్తున్నాం, మేము గౌరవిస్తున్నాం అన్నప్పుడు సోనియా గాంధీ గారిని పిలవడం పట్ల ఎందుకు బీజేపీకి అంత అభ్యంతరం ఏముంది? లేదు, నేను చెప్పేది ప్రత్యేకంగా సోనియా గాంధీ గారిని పిలవడం అంటే పార్లమెంట్ లో బిల్ పెట్టేప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీతో రాలేదు. తెలంగాణ బీజేపీకి 166 సీట్లు ఉండి అన్కండిషనల్ గా బీజేపీ సపోర్ట్ చేయడం కారణంగా, బీజేపీ ఇచ్చిన మాట మీద నిలబడి సపోర్ట్ చేయడం కారణంగా తెలంగాణ వచ్చిన విషయాన్ని మర్చి ఆ మాట తీయకుండా పైపెచ్చు మల్లురావి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము బీజేపీని ఇంకో బీఆర్ఎస్ కూడా పిలువం ఈ ఉత్సవాలు అని చెప్పడం జరిగింది. ఇది అవమానం కాదా? దీని మీద సారి చెప్పాలా లేదా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మళ్ళా ఏమైంది అంతా నిన్న మొన్న లాస్ట్ వీక్ దాకా మాట్లాడినారు. కేటీఆర్ గారు జైలుకు పోతారు, కేసీఆర్ గారు ఊతలు లెక్క పెడతారని చెప్పిన వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారిని పిలిచి సన్మానం చేస్తా అంటారు. మీ స్టాండ్ ఏంది అర్థం కాదు, మీ పాలసీ ఏం అర్థం కాదు. తెలంగాణ ఉత్సవాల్లో తెలంగాణ గొప్పతనం గురించి చెప్పుకోవాలి కానీ ఎవరైతే దోచుకున్నారో, దోపిడీ చేస్తారో, దివాలా తీర్చిన దివాలా దానికి కారకులు ఎవరో వాళ్ళని పిలిచి తెలంగాణ అవమానం చేసే వాళ్ళు చేస్తా అంటారు. మీ స్టాండ్ నిన్న రకాల జైలు మీరే ఇస్తారే. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఈ ఉద్యమానికి పేటెంట్ రైట్లు మావే అని భావిస్తూ మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ అవకాశం తీరవాణి గురించి మాట్లాడడం కారణం రోడ్ల మీద వచ్చి అవుట్ అయిన పార్టీ, ప్రజల్లో ముద్రలేని పార్టీ, కేసీఆర్ గారికి దూరం కొట్టే పార్టీకి ప్రజలు రావాలని చెప్తారు కేటీఆర్ గారు. ఇది ఎందుకు అవకాశం ఇస్తారు? ఆలోచించి లాజికల్ పాయింట్ ముందర పెడితే ఎవరైనా ఏమన్నారు ఉద్యమాలు కావు. మీరు ఇష్టారీతిన మాట్లాడడం కారణంగా చర్చకు అవకాశం ఉంది. రోడ్ల ఉద్యమాన్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేటీఆర్ గారు. ఏం గొప్ప ఇస్తారు కేటీఆర్ గారు చెప్పండి. రాష్ట్ర పరువు తీయలేదా రాష్ట్ర గవర్నమెంట్ లో? ఇవన్నీ కూడా సోనియా గాంధీని పిలవద్దంటున్నారు, కేసీఆర్ గారిని పిలవద్దంటున్నారు. శ్రీనివాస్ గారు కాదు, శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎవరిని పిలవద్దంటున్నారా మీరు? వీళ్ళెవరికి అర్హత లేదంటున్నారా? అటు సోనియాకి అర్హత లేక, ఇటు కేసీఆర్ గారికి అర్హత లేక ఎవరిని పిలవద్దంటున్నారా? లేకపోతే కిషన్ రెడ్డికి సోనియా గాంధీ గారు ఒక్కరు మాత్రమే కాదు కదా నేను చెప్తున్నా. మరి అందరిని పిలిచినప్పుడేమో బీజేపీ నాయకులు కూడా పిలుస్తున్నాం అంటున్నారు కదా. సోనియా గారు మాత్రమే బీజేపీ నాయకులు కూడా పిలుస్తున్నాం అంటున్నారు కదా. ప్రధానమంత్రి ఇంకా ఆగండి, నన్ను ఆన్సర్ చేయండి. గత 9 సంవత్సరాల ఉత్సవాలు పార్టీకి ప్రెసిడెంట్ కూడా కాదు సుమా, పార్టీకి ప్రెసిడెంట్ కూడా కాదు, లేదా యూపీఏ చైర్పర్సన్ లాగా ఆ హోదా లేదు. ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు వారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా కాదు. ఇలా బీజేపీ కూడా సపోర్ట్ చేసిన పార్టీ, తెలంగాణ సాధనకు మూల కారణమైన పార్టీ. ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీలను పిలుస్తున్నామన్నా కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు కదా, మీకు మాజీ కేంద్ర మంత్రి మా వైపు ఒప్పించి సంతకాలు పెట్టించిన పార్టీ మీకు గుర్తుకు రాదు కాంగ్రెస్ పార్టీకి కాదు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవమానం చేతి అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు మీ నాయకులు కూడా పిలవాలని అడుగుతున్నారా, లేకపోతే అసలు వాళ్ళని పిలవకూడదు అంటున్నారా? అంటే బీజేపీ జాతీయ నాయకులు కూడా ఇన్వైట్ చేయాలనేదా మీరు చెప్పేది? స్టాండ్ బయట పడ్డ తర్వాత నేను చెప్పేది ఏమో లేదు, మీ తప్పుల్ని వెచ్చడమే మా పని కదా. మీ స్టాండ్ బయట పడ్డది పిలవమని చెప్పేస్తారు. ఆ యొక్క యూపీఏ చైర్పర్సన్ కాదు ప్రధాన, రైట్, లేకుంటే దోచుకున్న పార్టీ నాకు తీసుకొచ్చి సన్మానం చేస్తా అంటారు. ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరు. సమస్యలకు కారణం ఈ సర్కార్ అయితే ఉన్నది. పేటెంట్ రైట్ లాగా మాట్లాడకండి బోత్ పార్టీస్ కూడా అని చెప్పేది.
First of all, సీనన్న గారికి. సుజాత గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు స్ట్రైట్గా ఒక మాట నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎవరెవరిని పిలవాలని మీరు చెప్తున్నారు? బీజేపీ ఎవరెవరిని పిలవాలని అడుగుతుంది? అది అర్థం కాలేదు నాకు. అంటే సోనియా గాంధీని పిలవద్దు అన్నది అర్థమైంది, కేసీఆర్ గారికి అర్హత లేదంటున్నారు. వాళ్ళిద్దరికి ఎవరిని పిలవాలి అనే దాంట్లో మీ స్టాండ్ ఏంటి? ఎలా నిర్వహించాలి ఈ ఉత్సవాలు? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఎట్లయితే పిలిచినారో మమ్మల్ని కాదని వేరే వాళ్ళు పిలిచినారు కదా. నిన్ననే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినాం కదా. మీకు ఇన్ఫర్మేషన్ లేనట్టున్నదన్న. ఓకే, ఆల్ పార్టీ మీటింగ్ నిన్ననే పెట్టినాం. ఎందుకు కూర్చోబెట్టాలో వీరికి ఎందుకు విలువద్దో కూడా నేను చెప్తాను కేంద్ర నాయకులు. దానికి ముందు ఒక మాట సమాధానం చెప్పండి నాకు. కేసీఆర్ గారిని ఏ కోణంలో మీరు పిలుస్తున్నారు? అంటే ఉద్యమకారుడిగా గుర్తించి పిలుస్తున్నారా, లేదంటే ఒక మాజీ సీఎంగా గౌరవించి పిలుస్తున్నారా? సీనన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆన్సర్ చెప్పాలనుకున్నా. మీరు అడిగింది రెండో ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ సీనన్నకి ఈ రోజు కేసీఆర్ దగా చేసిండని కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి తెలిసింది. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బయటకు తీస్తే, మా అధికారులు బయటకు తీస్తేనే తెలిసింది. కానీ కేంద్రంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఇక్కడ అధికారికంగా ఎన్ని దగాలు, ఎన్ని మోసాలు, ఎన్ని స్కాములు చేసినా బీజేపీ కళ్ళల్లో అస్సలు ఒత్తులేసుకొని చూసారు కానీ వాళ్ళకి దొరకలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలో రాగానే వాళ్ళు చేసిన స్కామ్లన్నీ బయటికి తీసే వరకు కేసీఆర్ ఇప్పుడు దొంగలాగా కనబడిండు. కానీ మొన్న ఎన్నికలలో ప్రతి బూత్లో బీఆర్ఎస్ వాళ్ళు నిలబడి బీజేపీకి ఓటేసినప్పుడు కేసీఆర్ తప్పుకొని అన్న నువ్వు మాట్లాడకన్నా, నువ్వు చాలాసేపు మాట్లాడు. రెండు టెన్యూర్లు నువ్వే మాట్లాడి. ఒక్క నిమిషం అన్న, మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పినాక మీకు టైం ఉంటే మీరు మాట్లాడాలి, లేకపోతే నన్ను కంక్లూడ్ చేయండి. నేను అడుగుతున్నా, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఒక్క సిబిఐ రేడ్ జరగదు కేసీఆర్ మీద, ఒక్క ఐటీ రేడ్ జరగదు, ఒక్క ఈడీ దాడులు జరగవు. కానీ కాంగ్రెస్ అధికారంలో రాగానే ఇంతమంది ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పేసి మేము అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత అన్ని దొంగలంతా బయటపడుతున్నారు. పుట్టలో దాగున్న పాములన్నీ బయటకు వస్తున్నాయి. ఆగన్నా ప్లీజ్ అన్న ఒక్క నిమిషం ఉండండి. ఈ రోజు కేసీఆర్ కి ఏ స్థాయిలో పిలుస్తున్నారు అని అంటే, కేసీఆర్ ఉద్యమ పార్టీగా కేసీఆర్ 2014 తర్వాత మేము చూడట్లేదు. కేసీఆర్ ఉద్యమ పార్టీగా మొదలు పెట్టినటువంటి వ్యక్తినే మేము చూస్తున్నాము. ఉద్యమకారుడుగా, మాజీ తొలి ముఖ్యమంత్రిగా మేము ఆహ్వానం పలుకుతాం. ఆయన జైలుకు పోతాడంటే ఎల్లుండి జైలుకు పోవచ్చు. రేపైతే ఆయన అధికారికంగా మేమిచ్చేటటువంటి సన్మానంకు అక్కడ వరకు 2014 ముందు అందుకునే అర్హత కొంచెమో గొప్పనో ఎంతో అంత అయితే ఆయనకు అధికారికంగా ఉంది. ఒకటి. రెండోది, బీజేపీ నాయకులకు నేను అడుగుతున్నా, కేసీఆర్ని పిలవద్దు, సోనియా గాంధీని పిలవద్దు, సిపిఐ సిపిఎంలను కూడా, ఎందుకంటే వాళ్ళకి అగెనెస్ట్ కదా వాళ్ళని కూడా పిలవద్దు. పిలవాల్సిందల్లా బీజేపీ మోదీనన్నా లేకపోతే జాతీయ అధ్యక్షుడినన్నా పిలవాలి. కానీ నేనేమంటున్నా అంటే, ఒక్కసారి మొన్న గత పార్లమెంటులో మోదీ తెలంగాణ ప్రజల్ని అవమానించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరిచి, తెలంగాణ ఇవ్వడాన్ని అవమానపరిచినటువంటి మోదీకి ఆహ్వానం ఎట్లా పలకాలి? ఒక్కసారి మీరు చెప్పండి. తెలంగాణ విభజన అనేది జరిగినటువంటి తీరులో రాజకీయం లేదు అని చెప్పలేం కదా. జరిగిన తీరులో మంచి పనిలో డెఫినెట్ గా మేము నష్టపోయాం. రాజకీయ కారణాలు అధికారంలోకి వచ్చేసారు కదా వాళ్ళు. ఒకటి, మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మేము అధికారం కోల్పోయినాం. మేము తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడానికే మేము ఇచ్చినాం. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఉనికి కోల్పోయినాం. అయినా మేము త్యాగం చేసుకున్నాం కదా. తలుపులు మూసి ఇచ్చినామని కొన్ని రోజులు గొడవ పడ్డారు. తలుపులు మూసి ఇచ్చిర్రని కొన్ని రోజులు గొడవ పడ్డారు. తల్లిని బతికించి బిడ్డను చంపిండ్రు అని మాట్లాడు. ఇవన్నీ తప్పులు చేస్తాం. మీకు అధికారికంగా పార్లమెంట్ లో ఎట్లా మాట్లాడతారు? ఎక్కడన్నా మాట్లాడొచ్చు. పార్లమెంట్ అంటే ఒకటి, అది ఒక శాసనం. ఆ శాసనం రూపంలో మాట్లాడినట్టు మీరు మిమ్మల్ని పిలవాలి అంటారు. సోనియా గాంధీని ఎందుకు పిలవద్దు? సోనియా గాంధీ తలుచుకోకపోతే తెలంగాణ అనౌన్స్ అయ్యింది. పెటెంట్ రైట్ ఉంది. మేము దేశంలో అధికారం కోల్పోయినాము, ఆంధ్రప్రదేశ్ కోల్పోయినాము. లాజికల్ గా కారణం ఏదైనప్పటికీ మీరు అధికారంలో ఉన్నారు, మీరు నిర్వహిస్తున్నారు, మీరు పిలుచుకోవడంలో తప్పలేదు. ఎవరినైనా పిలుచుకోవచ్చు, మీరు ఎవరినైనా పిలుచుకోవచ్చు.
వీళ్ళందరూ పార్టీల నాయకులే, ఒక్క ఓటు దాంట్లో రెండు కాదని రాష్ట్రాలు అన్న మాట మీ మర్చిపోయిందా? వాదన మీకు ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు? మీ వాదన మీకు వాళ్ళు ఉండొచ్చు. ఎందుకు ఇయ్యలేదు? ఒక్క నిమిషం. గతంలో వాళ్ళ Let me. అధికారంలో మేము అధికారంలో ఓకే, ఉన్నప్పుడు మేము అనౌన్స్ సమయం లేదు, చేసాము. సమయం లేదు, ప్లీజ్ మేము ఇచ్చినాము. ఓకే. మా సోనియా గాంధీ రావడానికి నరేష్ గారు, ప్లీజ్. తను ఏం లేదు ఎంపీగా ఉంది అని అంటే అంత ఇదిగా అవమానిస్తారా? సరే, ఆవిడ్ని? ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు ఎవరి మస్తు ఒపీనియన్ వాళ్ళకు మాట్లాడొచ్చు. ఉండొచ్చు. కానీ మోదీ నేను అనేది అదే. చేసిన దాన్ని మనం ఇప్పుడు వాదించొద్దా? కాదు మోదీ మాట్లాడిన దాన్ని మనం వాదించొద్దా? అది ఇప్పుడు సందర్భం ఎట్లా మనం ఏ విధంగా మాట్లాడదాం. అవమానపరిచారు మా తెలంగాణ ఉనికిని, సుజాత గారు, మా please. తెలంగాణ గౌరవాన్ని ఎందుకు అగౌరవపరిచారు ఇప్పుడు మీరు? అది సందర్భం కాదు కదా. కాబట్టి ఇంకెప్పుడైనా మీకు ఎట్లా మాట్లాడదాం. ఆహ్వానం ఇస్తాము? ఇంకెప్పుడైనా మీకు ఎట్లా ఆహ్వానం ఇస్తాం? కేంద్ర ఇంకెప్పుడైనా నాయకులకి? మాట్లాడదాం. ఈ ఇంకెప్పుడైనా రోజు అంటే మేము ఇప్పుడు వాళ్ళ తెలంగాణలో ఉన్న స్టేట్ బీజేపీ నాయకుల్ని మేము పిలవట్లేదు. సుజాత గారు, ప్రతి సుజాత గారు, ఒక్క సమయం లేదు. సకల Please, సకల please, సకల please, జనుల please. సమ్మె ఏ విధంగా జరిగిందో ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి ప్రతిపక్ష నాయకుడిని మేము ఆహ్వానిస్తున్నాము. Right, చిన్న right. చిన్న పెద్ద అందరినీ. ఇంకొకటి సమయం లేదు. ప్రతి Please, నియోజకవర్గం please. I don't have నుంచి time. 100 I మంది don't have time. ఉద్యమకారులను, ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేయాలి. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది ఉద్యమకారులను మేము పిలుస్తున్నాం ఆ వేదికని గౌరవించుకోవడానికి. మీరు ఏనాడన్నా ఉద్యమకారులను గౌరవించిన చరిత్ర బీఆర్ఎస్ ఉందా? రైట్. నరేష్ గారు ప్లీజ్ రెండు మాటలు, సమయం ఎక్కువ లేదు. రియలీ సారీ, ఐ నీడ్ టు క్లోజ్. యా ప్లీజ్. అయితే ఇప్పుడు చాలా గొప్పగా చెప్పారు. మేము నిన్న పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం, సిపిఎం తోనే జనసమితితో అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి ఏ కూటమి అయితే ఉన్నారో వాళ్ళనే పిలుచుకున్నారు. అప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ గారు మీరైనా ప్రశ్నించాలి. ఆల్ పార్టీ మీటింగ్ అవుతుంది, వాళ్ళ అలయన్స్ పార్టీలు అవి అంటే వాళ్ళ కూటమి పార్టీలు వాళ్ళు ఎట్లా చెప్పుకుంటే అదే చెప్పుకుంటాయి కదా. ఆల్ పార్టీ మీటింగ్ ఎట్లా అవుతుంది? ఆల్ పార్టీ మీటింగ్ రేపు కేసీఆర్ గారు వెళ్తున్నారా? తర్వాత ఇంకొక విషయం, కేసీఆర్ గారు వెళ్తున్నారా? ఒక్క నిమిషం, కొద్దిసేపు పార్టీలు పక్కన పెడదాం. సోనియా గాంధీని పిలుస్తున్నారు, ఓకే. సోనియా గాంధీ నిర్ణయం తెలంగాణకు ఉపయోగపడ్డది, అది కూడా ఎవరు కాదని లేరు. 100% అది యాక్సెప్ట్ చేయాల్సిందే తెలంగాణ కోసం. కానీ ఈ నిర్ణయం జాప్యం వెనకాల కూడా సోనియా గాంధీ గారే ఉన్నారు కదా. మా ఆ నిర్ణయం వెనకాల ఉన్నటువంటి 1200 మరణాల వెనక కూడా సోనియా గాంధీ గారు ఉన్నారు కదా. అయితే వీరిని సన్మానం చేసే ముందు డిమాండ్ ఏంటంటే, వీరిని సన్మానం చేసేటప్పుడు వీరి కారణంగా చనిపోయినటువంటి 1200 మంది కుటుంబాల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ఆ తర్వాత మీరు సన్మానం చేసుకోండి. ఏ తెలంగాణ ఉద్యమకారు కూడా ప్రాబ్లం ఉండదు. అది ఒక పార్టీ డిమాండ్ కాదు. తెలంగాణ పౌరులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ప్రతి ఒక్క డిమాండ్ అది. అంటే మీరు చేసింది కరెక్టే, కానీ మీ జాప్యం వల్ల 1200 మంది చనిపోయేది ఉందో దానికి కారణం కూడా మీరే కదా. మరి దానికి కూడా క్షమాపణ చెప్పిన తర్వాత మీరు సన్మానం చేయించుకోవాలి కదా. మరి ముందే సన్మానం చేయించుకోవాలి. జాప్యానికి కారణం మాత్రం నేను కాదు. అమరవీర స్థూపం వచ్చేసి లోగోలో పెడతా అని అనడం కూడా తప్పు కదండి నందు గారు. క్షమించదు కదా ఇవన్నీ. రైట్. రామ్మోహన్ గారు సారీ, ఐఎమ్ సో సారీ, ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను మీకు. 2 మాటలు ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడు తెలంగాణ చరిత్ర నిర్మించేది ప్రజలు మాత్రమే, అంటే చరిత్ర నిర్మాతలు ప్రజలే. అంతకంటే బాగా చేసిన పేరు తెచ్చుకుంటే వద్దన్నా వారి పేరు చెరిపోయే అవసరం లేదు, వీరి పేరు నిలబడుతుంది. ఇక మన పండుగ జరుపుకుంటున్నాం కనుక పండుగలో ఇన్ని వివాదాలు లేకుండా ఉండాలంటే నేను ఒక సలహా ఇస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. మన అధికారిక ఉత్సవం కనుక రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ని పిలవచ్చు. ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ హోదా ఉన్నది ఆయన కనుక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో పాటు సోనియా గాంధీ కూడా ప్రత్యేక అతిథిగా పిలుచుకోవచ్చు, నష్టం ఏమీ లేదు. ఈ వివాద రహితంగా ఉంటది, అప్పుడు ఆటోమేటిక్ బాగుంటది నా ఉద్దేశం. దేశవ్యాప్తంగా మన సంబరాలు జరుపుకునే క్రమంలో 10 ఏళ్ళు అయింది కనుక రాష్ట్రపతి ఇచ్చి పిలవండి, నష్టమే లేదు కదా అప్పుడు. కానీ ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఈ విషయాల్లో మరింత క్లారిటీ వచ్చిన తర్వాత ఈ లోగోకి సంబంధించి కానీ, గీతానికి సంబంధించి, లేదంటే ఇప్పుడు రేపు ఎవరెవరిని పిలుస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనే విషయాలకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరొకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు నరేష్ గారు, శ్రీనివాస్ గారు, సుజాత గారు, రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. మరొకసారి తప్పకుండా డిస్కస్ చేద్దాం ఈ అంశాల గురించి. ఇది వాళ్ళ మహా డిబేట్.